స్టీల్ ప్లాంట్కి సంబంధించి గత 1000 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న విశాఖపట్నం ప్రాంత వాసుల అందరికీ కూడా, అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున ఒక విజ్ఞప్తి. నన్ను మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించిన తక్షణము నేను పార్లమెంట్లో కేవలం స్టీల్ ప్లాంట్ విషయం మీద మాత్రమే నేను పోరాడతాను. మన భారతదేశ పార్లమెంట్లో 545 మంది సభ్యులు ఉన్నారు, కానీ నేను ఒక్కడనే హైదరాబాద్ ఢిల్లీలో పార్లమెంట్లో నేను ఒక్కడనే పోరాటం చేసి అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేసి నేను ఇది ప్రైవేట్ పరం కాకుండా చూస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే పోరాటము ఒక్కరితోనే ప్రారంభమవుతుంది, అది నా ద్వారా సాధ్యమవుతుందని మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. నన్ను నమ్మండి, నాకు గెలిపించండి, నేనైతే అది సహకారం చేస్తాను. అలాగే ఈ ఒక్క స్టీల్ ప్లాంట్ విషయమనే కాకుండా మన ఉత్తరాంధ్ర అన్ని విధాలుగా అభివృద్ధి చెందేందుగా, ముఖ్యంగా ఐటీ విషయంలో నేను ఇక్కడ ప్రజలందరికీ ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈ 5 సంవత్సరాలు మన వైఎస్ఆర్ ప్రభుత్వము ఉంది, అంతకుముందు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. మరి ఈ 5 సంవత్సరాలు, అంతకుముందు 5 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాల్లో మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ పార్కు లేదా ఐటీ హబ్బు మరి విశాఖపట్నంకి రావాలి కదా. ఎక్కడొచ్చింది, ఎంత వచ్చింది? ఇద్దరూ కూడా విశాఖపట్నం ప్రాంతం అంటే ఇద్దరికి కూడా చిన్న చూపే. ఎందుకంటే మనకి రావాల్సినటువంటి ఏది కూడా రావట్లేదు. అసలు మనం శాంతి కాముకులు అని ఒక ఆలోచనతోనే మంచివాళ్ళు, మనకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడొచ్చినా ఉత్తరాంధ్ర ప్రజలు, విశాఖపట్నం ప్రజలు మంచివాళ్ళు, ఈ ప్రాంతం వాళ్ళు మంచివాళ్ళు అంటారు. మంచివాళ్ళు అంటే మనం ప్రశ్నించమని. కాబట్టి ప్రజలారా ఆలోచించండి, ఓటు ద్వారా నాకు అవకాశం ఇవ్వండి. నేను మీ నాలుకనై, మీ గొంతుకునై నేను ప్రశ్నిస్తాననే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నా శత విధాల కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. పార్లమెంట్ మెంబర్ అంటే సిట్ టు స్టాండ్ బ్యాచ్ కాదని మీకు నిరూపిస్తాను. ఎందుకంటే మనము ప్రశ్నించాలి, అడగాలి, చెప్పాలి, లేదంటే ప్రజలందరిలోకి వెళ్ళాలి. మీ అందరి ద్వారా నేను వెళ్ళి ఏవైతే మనకు చేసుకోవాల్సిన మన పనులు ఉన్నాయో ముఖ్యమైనవి, ఇక్కడ యువతకి, ఇక్కడ ఉత్తరాంధ్ర యువతకి మనకి ఉపాధి కలిగే పనులు మనం ఇక్కడ చేసుకోవాల్సింది ఉంది. మరి విశాఖపట్నమే ఉత్తరాంధ్రకి ఒక ఆయువు పట్టు. మరి ఇక్కడే ఉద్యోగాలు లేకపోతే మన పరిస్థితి ఏంటి? మరి శ్రీకాకుళంలోని, విజయనగరంలోని, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం జిల్లాల్లో ఉన్నటువంటి ఈ నిరుద్యోగులందరూ ఎక్కడికి వెళ్ళిపోవాలి? హైదరాబాద్ వెళ్ళిపోవాలా, బెంగళూరు వెళ్ళిపోవాలా, చెన్నై వెళ్ళిపోవాలా? మనకి ఇక్కడ అవకాశాలు కల్పించబడాలి. కేవలం హోటల్స్ ఉంటేనో లేకపోతే పర్యాటకం ఒకటి ఉంటేనే అభివృద్ధి చెందినట్టు కాదు. మరి పర్యాటకానికి కూడాను మనం ఎంతో అభివృద్ధి చెందవలసినటువంటి పరిస్థితి ఉంది. మనం ఆలోచించాలి. ప్రపంచ స్థాయి ఆలోచనలు మన విశాఖపట్నం దగ్గర పెట్టాలి. ఒక పెద్ద మనిషి అంటాడు విశాఖపట్నాన్ని ప్రపంచ సుందరీకరణ చేస్తానంట. మరి ఆ ప్లాన్లు, ఏవైతే ఆలోచనలు ఉన్నాయో, ప్రణాళికలు ఉన్నాయో, ఆ ప్రణాళికలన్నీ ప్రజల ముందు పెట్టాలి కదా. నన్ను గెలిపిస్తే నేను ప్రపంచ స్థాయి నాయకులతో మాట్లాడి విశాఖపట్నాన్ని ఎందుకు మనం అభివృద్ధి చేయించగలము. ఎందుకు? ప్రజలందరూ ఉంటే మనం మీటింగ్లకి లేదా సమావేశాలకి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు ఏ పని చేస్తాయి? మనం ప్రజల మద్దతుతో గెలవాలి, ప్రజల యొక్క అభిమానంతో గెలవాలి. ప్రజలకి ఏ రకమైనటువంటి తాయిలాలు ఇవ్వకుండా, ఓటర్లకు తాయిలాలు ఇవ్వకుండా నిజంగా మేము ఈ పని చేస్తాము, ఈ అభివృద్ధి చేస్తామని చెప్పి రావాలి. అలాగ చెప్పకుండా మీకు ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని అడుగుతున్నాను. ఈ విశాఖపట్నానికి ఏ రకమైనటువంటి అభివృద్ధికి ఏ రకమైన సేవ చేస్తామని ఏ పార్టీ వచ్చి అడిగింది? ఇంతవరకు అడిగింది లేదు, ఇచ్చింది లేదు. నేనైతే ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉపాధి కలిగే పనులన్నీ కూడా, అంటే పరిశ్రమల స్థాపన కానీ, ముఖ్యంగా ఐటీ హబ్ని ఇక్కడ తీసుకురావడంలో కానీ నేను కృషి చేస్తానని,
అలాగే స్టీల్ ప్లాంట్ తరలిపోకుండా ఆంధ్రుల విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని నిజం చేసే పని మనం చేద్దామని, అందరికీ కూడా విశాఖపట్నం మీద ప్రైవేటీకరణ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడంలో మీ అందరికీ తెలిసిందే. ఆ భూముల మీద కన్ను కానీ ఆ ప్లాంట్ మీద కన్ను కాదని విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఆ ప్లాంట్ని తర్వాత పక్కన పెట్టి ఈ భూములు అమ్ముకొని వీళ్ళందరూ కూడా రాజ్యం వెళ్దామనే ఒక విషయంతో ఉన్నారు అందరూ కూడా. ఈ విషయంలో ప్రజలారా గమనించండి. ఈ విషయాల్లో ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేసి, అలాగే మన యువత ముఖ్యంగా ఆలోచించి పాతకాలపు ఈ ఆలోచనలన్నింటిని పక్కన పెట్టి నూతనంగా ఆలోచించి ఈ బహుజన సమాజ్ పార్టీకి చెందిన నాకు ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే నేను మీ కళ్ళన్నీ కూడా సహకారం చేస్తానని ఈరోజు చెప్పిన విషయాలన్నింటిలో కూడా ఈరోజు ఆ తరువాత ఎల్లకాలం కూడా మీతోనే ఉండి ఈ సమస్యల పరిష్కారానికి, ఈ సమస్యల సాధన అయ్యేటట్టుగా కూడా చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.